మౌనం ఒక గొప్ప ఆభరణం. మాటలు ఎక్కువగా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కసారి గొడవలకు దారితీస్తాయి. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం చేయాలి. అనవసర మాటలతో మన సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకూడదు. మౌనం అంటే కేవలం నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉండటం కాదు. అది ఒక ఆత్మశిక్షణ. వాక్కు, మనస్సు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. అందుకే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి మౌనం అంటే ఒక నిశ్శబ్ద సంభాషణ అని, అత్యంత సమర్థవంతమైన భాష అని అన్నారు. వాక్ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవచింతనపై ఉంచి పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం అందివస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతో పాటు అంతర్ముఖ పయనం సాధ్యమై అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌనం మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైన్స్ అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. అందుకే నిత్యం మన చుట్టూ ఉండే గందరగోళం నుండి విరామం పొందడానికి మౌనం ఒక ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. మౌనం మన మనస్సును శాంతపరిచి, ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపడేటట్లు చేస్తుంది. మౌనం ఇతరుల మాటలను శ్రద్ధగా వినడానికి మరియు సరైన సమాధానం ఇవ్వడానికి సహాయపడుతుంది. మాట్లాడే ముందు మౌనంగా ఆలోచించడం వల్ల మానవ సంబంధాలలో అపార్థాలను తగ్గించవచ్చు. ఈ విధంగా మన పనులు, మాటలు, ప్రవర్తనను పరిశీలించుకునే అవకాశం ఒక్క మౌనంలోనే లభిస్తుంది. ఇలా మౌనం మన వ్యక్తిగత వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.